మనం ఈ భాగవత ప్రకాశం చదువుకుంటుంటే ఎక్కడ సందేహం మనం చదువుకునే వాడికి ఎవరికైనా వస్తుందో దాన్ని ముందే తెలుసుకుని ఆయన పక్కనే బ్రాకెట్లో ఆ సందేహాన్ని పూర్తిగా నివారణ చేశారు. అది ఆయన సంశయోన్మూలన క్షణం కృష్ణం వందే జగద్గురుం అని నువ్వు చదువుకుంటానే. సంశయం అని ఉన్మూలన క్షణం. సంశయం మనకి ఇంకా ఉండడానికి వీలు లేకుండా కొక్కటి వేళతో పీ పారేస్తారు. మన లైఫ్లో మళ్ళీ మనకు సంశయం రాదు. అంత క్లారిటీ ఇచ్చి మనని రక్షిస్తారు. అయ్యండి మనం రక్షించడం ఏమిటండి కాదు. మరి భాగవతం చెప్పినటువంటి దాన్ని అపార్థం చేసుకుంటే దానివల్ల పాపం రావడం కాదు, దానివల్ల మనలో ఏం సరైనటువంటి ప్రవర్తన రాదు. తెలియక మనం అలా కొట్టుకుపోతూ ఉంటాం. అలా కొట్టుకుపోకుండా దాన్ని మనం అర్థం సరిగ్గా తెలియజేసి మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండేట్టుగా చేయడం కోసం మాస్టర్ గారు అక్కడ ఇచ్చారు. ఎందుకంటే సంశయం అనుకూలంగా చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.